దగ్గర సమావేశమైన తర్వాత పూజాల సమక్షంలో ఫైనల్ డిజైన్ ఏదైతే కంప్లీట్ చేయడం జరిగిందో ఫైనల్ డిజైన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత వారు కూడా నిన్న టైం ఇవ్వడం జరిగింది 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మరి ఇక్కడికి రావడానికి వచ్చి దర్శనం చేసుకొని పూజాలతో కలిసి మరి ఆ ఫైనల్ డిజైన్ వారితో ఒకసారి డిస్కషన్ చేసి తర్వాత ఆ డిజైన్ ప్రెస్ ఇస్తూ ముందట ఇది రాజకీయం కాకుండా కేవలం మహిళలు తర్వాత కొంతమంది జనాలు కూడా వస్తారు వాళ్ళందరి సమక్షంలో స్క్రీన్స్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి మొత్తము మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడనే లాంచింగ్ చేస్తారు పబ్లిక్ ముందర. ఫస్ట్ దర్శనం, తర్వాత పూజాలతోటి ఇంటరాక్షన్, ఆ తర్వాత కొంచెం ప్రెస్ బ్రీఫింగ్ ఏమైనా ఉంటే ఉంటుంది. తర్వాత అందులో నుంచే ఇట్లా ఊళ్ళో నుంచి బయటకు మెయిన్ గేట్ దాకా వచ్చి మెయిన్ గేట్ లో అటుకొంత పబ్లిక్ ఇటు చిక్కలగుట్ట సైడ్ అంతా లేడీస్ ను కూర్చోబెడదాం, అటు కొంత కుర్చీలు వేసి కూర్చోబెట్టి మిగతా అంతా అటు ఇటు ఉంటారు. అక్కడ ఆ జంక్షన్ దగ్గర ఒక చిన్న వెహికల్ అట్లా పెట్టి లేదా ఏదన్నా అక్కడ ఎట్లా నిలబెట్టి మరి అక్కడి నుంచే ఎట్లా మనము దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఏంటిదనే మొత్తం ఒక చిన్న వీడియో చేస్తూ ఉన్నారు. దాన్ని అక్కడనే లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా భక్తి విశ్వాసంతో సమ్మక్క సారలమ్మ మీద ఉన్నటువంటి గౌరవంతో నమ్మకంతో వారు మరి జాతర లేకుండా జాతరకు ముందస్తుగా రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన దేవాలయాన్ని మంచిగా చేసుకోవాలి, మరి ఇంకా కొన్నేళ్లు నిలబడాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి పూజారులు కూడా అధికారులు పూజారులు సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే తెల్లారి నుంచే అక్కడ మిగతా అన్ని గుడి పని అంతా కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఛాలెంజ్ గా ఖచ్చితంగా తొందరగా మనం చేసి ఈ జాతరలో చేయాలనేటువంటి అభిమానంతో అంటే ఆ రకమైనటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి మన పూజారులు కానీ అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎప్పుడేం చేయాలి ఎప్పుడేం మార్పులు చేర్పులు అనేది వాటిని కూడా ఫాస్ట్ గా నిర్ణయం చేసుకుంటే 90 రోజులలోనే మనకు గట్టిగా చెప్పుకుంటే 90 రోజులు, ఇంకా కొంచెం అనుకుంటే ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా వేసుకోవచ్చు, 100 రోజులు టార్గెట్ వేసుకోవచ్చు. 25 అక్టోబర్ 1 నుంచి వేసుకున్నాం. అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల